నాకెందుకు అయితే ఎయిర్లైన్ ఫ్రాక్చర్ లా అనిపిస్తోంది. శంకర్ ఇది ఈజీగా నయమైపోతుందేమో అనిపిస్తుంది. శంకర్, నో యూస్, వృధా ఖర్చు. ఏం చేసినా గుర్రం కుంటిగానే ఉంటుంది. నీకంటే నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? ప్లీజ్ సార్, నాకు తెలుసు సార్. షీఈ్ అ ఫైటర్, షీఈ్ ఎ రేస్ అగైన్ సార్. నాకు 2 నెలల టైం ఉంది సార్. నేను మళ్ళీ రెడీ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాగే నీకేం కాలేదు. శంకర్, ముందు నీళ్లు తీసుకురండి. వీల్ ట్రై టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేద్దాంలే, త్వరగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. క్విక్. అలాగే అలాగే ఏ పనికి వెళ్లకుండా పిచ్చి పట్టినట్టు ఒంటరిగానే ఉండేవారు. చాలా మంది యజమానులు తమ గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వమని పిలిచినా మీ నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ నీకోసం ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు. ఏంట్రా, ఏమైంది? ఏం చెప్పావు వీడికి? సింబాకు ట్రైనింగ్ ఇద్దామా? సింబా, కమ్ ఆన్. కాస్త బండి తిండన్నా, అర్జెంటుగా పోవాలి. కాస్త బండి తిండన్నా. ఇలా రా, బండి తిండన్నా, కొంచెం అర్జెంట్ అన్నా. అందుకే. ఏంటి అర్జెంట్? శంకరు, ఇలా రా. ఇప్పుడే వస్తాను అర్జున్. అన్నా, కాంపిటీషన్కి వెళ్తున్నాం, వచ్చాక మాట్లాడుకుందాం. నీ ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళు, కుక్కను మాత్రం ఇక్కడ వదిలేసేళ్ళు. మీరు ఆశపడ్డట్టుగా ఇల్లు ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. ఫైనల్స్ అన్నా, కొంచెం దారి వదలండి. అరే, అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. నేను అన్ని సమయాల్లో ఒకేలా ఉండనని చెప్పాను కదా. రే, ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? తీసుకురండి రా కుక్కనే. అబ్బబ్బబ్బబ్బా, ఈడు ఎంత చెప్పినా వినే రకం కాదు. కాలు చేతులు విరగొట్టి పారేండ్రా. సూపర్ రా. నిన్ను కొడితే అది అసహ్యం. నేనెప్పుడు ఒకేలా ఉంటానన్నా.
hello and welcome to the finale 25th International Dog Agility Championship presented by Drone Voyages, South Indian Bank, JCS Well Creations and Square Dots Solutions. భారతదేశంలో పలు రకాల ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో గెలిచిన శ్రేష్టమైన డాగ్స్ మాత్రమే బ్రహ్మాండమైన ఆఖరి రౌండ్ లో పాల్గొనబోతున్నాయి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ది డే ఒబీడియన్స్ రౌండ్. ఈ రౌండ్ లో ప్రతి డాగ్ కోట్, స్ట్రెంగ్త్, ఫ్రేమ్, గ్రూమింగ్ అండ్ బాండింగ్ విత్ దేర్ హ్యాండ్ ఇవన్నీ జడ్జెస్ అసెస్ చేయబోతున్నారు. పార్టిసిపేట్స్ ఎక్కడ? ఇక్కడే సార్. మీరు ఎక్కడ వెయిట్ చేయండి. ఓకే సార్. అర్జున్ ఆల్ ది బెస్ట్. ఏ కుక్కనైతే బాస్ మర్చిపోతారు అనుకున్నాము అదే కుక్కని తీసుకొని ఇక్కడికి వస్తారని అనుకోలేదురా. నేమ్ ప్లీజ్. కార్తిక్ సార్. నేమ్ ప్లీజ్. అర్జున్. యువర్ ఫ్రమ్ ఊటీ. హలో సార్. హాయ్ శంకర్. ఇప్పుడు డాగ్స్ వాళ్ళ హ్యాండ్లర్స్ తో పరిగెట్టడం ప్రారంభించే వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. జర్మన్ షెపర్డ్, రెడ్ హస్కీస్ కూడా ఈసారి వచ్చాయి. పగ్, వైట్ రిట్రీవర్, లాబ్రాడార్ డాగ్ ఇలాగా అన్ని డాగ్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ప్రతి డాగ్ ని విడివిడిగా జడ్జెస్ మానిటర్ చేస్తున్నారు. చూద్దాం ఏ డాగ్ ఈ రోజు గెలవబోతుందో. నైస్ డాగ్. ఈసారి మీ డాగ్ పోటీగా ఇంకో హస్కీ వచ్చినట్టుంది. First prize goes to Mr. Fernando's Lee. Second prize goes to Mr. Nazar Hulk. And the third prize goes to Arjun Simba. డాగ్స్ ఉన్నా సరే పాల్గొన్న మొదటి పోటీలోనే అర్జున్ సింబా థర్డ్ ప్లేస్ గెలుచుకుంది. యాక్చువల్లీ ఇంప్రెసివ్ స్టార్ట్. సార్ మీ సింబా గురించి చెప్పండి. మీ సింబాకి ఇదే మొదటి పోటీయా? దీనికి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చారా? యాక్చువల్గా సింబా మా ఇంటికి వచ్చేటప్పటికి దాని వయసు 1 నెల. దానికి కళ్ళు కనపడవు. దాన్ని పెంచింది మా అర్జునే. సింబా అంటే వాడికి ప్రాణం. దానికి చూపు వచ్చేలా చేసి ఈరోజు ఇంత పెద్ద పోటీలో పాల్గొని అది గెలిచిందంటే కారణం అర్జునే. నేను ఊరికి హెల్ప్ చేశానంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాస్ మమ్మల్ని క్షమించండి బాస్. క్షమించండి బాస్. ఏదో పొరపాటున చేసాం బాస్. మమ్మల్ని క్షమించండి బాస్. ప్లీజ్ బాస్. నాతోనే అబద్ధం చెప్తారా? హలో. హలో, నేను ఫెర్నాండోని. చెప్పండి సార్. అది మన ఊటీలో ఏదైనా హస్కీకి ఐ ఆపరేషన్ లాంటివి చేశారా? అర్జున్ డాగ్ గురించి అడుగుతున్నారా? అవును సార్, నేనే ఏర్పాటు చేశాను. వెరీ కాంప్లికేటెడ్ ఆపరేషన్. బై బర్త్ నుంచి బ్లైండ్ గా ఉండటం వల్ల 1 year కి బ్రైట్ లైట్ హెవీ సౌండ్ లేకుండా చూసుకోమన్నారు. అంతకంటే ఇంకేం ప్రాబ్లం లేదు సార్. వేరేదైనా డీటెయిల్ కావాలా సార్? ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమండి మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా? వీళ్ళు మన ఇంటి ముందు నిలబడి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. కాంపిటీషన్లో ఉన్నాను కదా. సరే, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడొద్దు. నువ్వు అన్నిటిని ప్యాక్ చేసి పెట్టు, నేను చూసుకుంటాను. ఆంటీ, అర్జున్ని సింబాని టీవీలో చూపిస్తున్నాడు. మావయ్య మనిద్దరం మురుగన్ ఇంటికి వెళ్ళి టీవీ సరే చూడాలి. ఆంటీ, త్వరగా వచ్చండి. రేపు జరగబోయే ఫైనల్ పోటీలో ఎన్నికైన కుక్కల పరిచయం. సోనాలి ముఖర్జీ అండ్ బ్రౌనీ. తర్వాత ఏదంటే 4 times ఛాంపియన్షిప్ విన్నర్ నాజర్ డాగ్ హల్క్. ఇది హల్క్ పాల్గొనే మొదటి ఇంటర్నేషనల్ పోటీ. ఇక తర్వాత అర్జున్ ఇంకా సింబా. ఎటువంటి ముందనుభవం కూడా లేకుండా పాల్గొన్న మొదటి పోటీలోనే గెలిచి ఇప్పుడు ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు. సర్వదేశ పోటీల్లో ఒక చిన్న కుర్రాడు ఒక పోటీదారుడుగా ఫైనల్ కి చేరుకోవడం అన్నది ఇదే మొదటిసారి. అర్జున్! అయ్యో మావయ్య, నా బిడ్డకి ఏం జరిగిందో ఏంటో. అర్జున్! 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 నీకేం ఇంపాసిబుల్. కాదు సింబా. ఏంటి ఆటలుగా ఉందా? నేను కళ్ళు పోయాయి అంటుంటే సింబా. మీరు కాంపిటీషన్ అంటున్నారు. ఇదంతా సరిగా రాదు. ఏంటి కోచ్, మీకు కూడా తెలియదా ఇది తప్పని? సార్, నేను వెళ్ళి చెప్పండి జడ్జెస్ దగ్గర కంప్లైంట్ చేస్తాను. ఏమండి, శంకర్కు ఫోన్ చేసి ఏమైందో అడగండి. చేస్తాను. నీకేం అవ్వదు సింబా. సరైపోతుంది సింబా. రేయ్ బొడ్డోడా, నువ్వు నన్ను గెలుస్తావా? ఇంతటితో వెళ్ళిపో.
చంపేస్తా. సార్ తెయ్యలేదు, మిస్డ్ కాల్ చూసి మావయ్య మనం వెళ్ళి చూద్దాం. రే అర్జున్, వాడేమైనా చెప్పేసి వెళ్ళాడా? మూర్ఖుడు. సింబా పోటీలో పాల్గొనడానికి వీలు కాదట. మనం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదాం, ఓకేనా? లేదు, కుదరదు. ఈ సంవత్సరమే పాల్గొనాలి. సింబా ఉన్న స్థితిలో ఇప్పుడు వీలు పడదు అర్జున్.